ఈ రోజు మన బామ్మలో కలపనట్టి ఒక వంటకం చేయబోతున్నాం. వంటకం మొదలు పెడదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో మనం పెసలు వేసుకొని లైట్గా వేపుకుందాం. ఇవి లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసి దీన్ని పావు గంట పక్కన పెట్టుకుందాం. పావు గంట అయిపోయింది. ఇప్పుడు మనం నీళ్ళు ఉంచేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం, టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ఆయిల్, 1/2 లీటర్ నీళ్లు పోసుకుందాం. కుక్కర్కి మూత పెట్టుకొని 6 విజిల్స్ వేపిద్దాం. పప్పు ఉడికిందే లేదో చూసుకుందాం. పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకుందాం. పప్పు చక్కగా మెదిగింది. దీన్నే కొంతమంది తిరగమాత పెట్టుకుంటారు. మా బామ్మ అయితే తిరగమాత పెట్టదు, మాకు అది అలవాటు. ఇంతటితో ఇది రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి మార్చుకుందాం. పప్పు నెంబర్ 1గా కుదిరింది. మీరు కూడా ఈ పెసరపప్పుని తప్పకుండా ట్రై చేయండి.